అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోయింది ఈ సంవత్సరానికి 2025కి. అయితే అతి త్వరలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాలి అంటే కౌన్సిలింగ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ స్టెప్స్ ఉంటాయి, అటువంటి పూర్తి వివరాలన్నీ కూడాను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు కూడాను మీ ఫోన్లో ప్రతిది కూడాను ఈజీగా అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే కౌన్సిలింగ్కి సంబంధించినంత వరకు కూడాను మీరు ఏఐఎస్ఎస్ఏసి అని క్లిక్ చేయండి. ఏఐఎస్ఎస్ఏసి క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఫోన్లో కానీ ఓపెన్ చేసినట్లయితే నిలువుగా వెర్టికల్గా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ లేటెస్ట్ న్యూస్ వచ్చి దాని కింద ఇంట్రడక్షన్ వచ్చి దాని కింద క్యాండిడేట్ యాక్టివిటీస్ ఉంటాయి. పైన ఇది స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. ఫోన్లో అయితే నార్మల్గా కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో అయితే ఇలా కనబడుతుంది. ఫోన్లో అయితే 3 లైన్స్ అనేవి ఉంటాయి. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే హోము, కౌన్సిలింగ్ ప్రాసెస్, నోటీసెస్, హెల్ప్ డెస్క్ ఇలా ఉంటుంది. మీరు ప్రతిదీ కూడాను ఇక్కడ ఈ లేటెస్ట్ న్యూస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా ఈ లేటెస్ట్ న్యూస్లో చెక్ చేసుకోవచ్చు. ఇది స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఆగాలనుకుంటే మాత్రం వ్యూ ఆల్ అని మీరు క్లిక్ చేస్తే అది ఆగుతుంది. 1 by 1 మీకు కనబడతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా 1 by 1 మనకి కనబడతాయి అన్నమాట. అలా కాకుండా మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి వీడియోలో తెలుసుకోవాలనుకున్నాం కదా. కౌన్సిలింగ్ ప్రాసెస్ అని ఇలా ఉంటుంది. సో మీకు ఫోన్లో అయితే చెప్పాను కదా 3 లైన్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే హోము, కౌన్సిలింగ్ పేజు, కౌన్సిలింగ్ ప్రాసెస్, నోటీసెస్ అని కనబడతాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద మీరు క్లిక్ చేయండి. మళ్ళీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కౌన్సిలింగ్ షెడ్యూల్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది కనబడుతుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తాం. మీరు మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మళ్ళీ చెప్పాను. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటారు. ఇందులో రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్. ఈ రిజిస్ట్రేషన్ విండో అనేది ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాము. అంటే April 7th నుంచి April 27 వరకు టైం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 10 డేస్ని పెంచారు. April 27 నుంచి May 7th వరకు మళ్ళీ పెంచారు. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది రిజిస్ట్రేషన్ విండో అనమాట. నెక్స్ట్ కరెక్షన్ విండో ఫర్ ది క్యాండిడేట్స్కి కరెక్షన్ అనేది మళ్ళీ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది కూడాను 12th May వరకు చేసుకోవచ్చు. ప్రజెంట్ అది రన్ అవుతుంది. మరి దీని మీద కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూసుకోండి. కరెక్షన్ విండో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయండి. సో రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్స్ చాయిస్ ఫిల్లింగ్ అంటే మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనం ఏ స్కూల్స్కి అప్లై చేయాలనుకున్నామో ఆ స్కూల్స్ తాలూగా చాయిసెస్ ఉంటాయి. ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రయారిటీ వైజ్ చాయిస్ ఫిల్లింగ్ ఆఫ్ స్కూల్స్ బై క్యాండిడేట్ స్టార్ట్స్ డేట్ అనేది ఇస్తారు. ప్రజెంట్ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి, ర్యాంకులు రాలేదు కాబట్టి లేదు, అప్పుడు ఇస్తారు. ఆ స్టార్ట్ డేట్ ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. మరి ఇది కూడాను 1 టైం ఇస్తారా 2 టైం ఇస్తారా అనేది మనం చూసుకోవాలి. మేబీ 1 టైం ఇవ్వచ్చు, ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు. ఎగ్జాక్ట్గా అయితే మనం దాని మీద కన్ఫర్మ్ చేయలేము. చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్స్ అవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది మనకి రౌండ్స్ ఉంటాయన్నమాట. రౌండ్ 1 అని ఇచ్చాడు. మేబీ రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కూడా ఉండొచ్చు. లాస్ట్ టైం అయితే 6 రౌండ్స్ అనేవి వచ్చాయి. బట్ ఈ ఇయర్ ఎన్ని రౌండ్స్ అని వస్తుందో చూద్దాం. సో ఈ రౌండ్ 1 స్టార్ట్ డేట్ ఇస్తారనమాట. అంటే మనకి ఎప్పటి నుంచో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 20 అనుకుందాం. 20 నుండి ఇచ్చేస్తే అప్పుడు సీట్ అలొకేషన్ రిజల్ట్ డేట్ కూడా ఉంటుంది. సీటు వచ్చిందా రాలేదా అనేది వస్తుంది. అప్పుడు సీట్ వచ్చిన తర్వాత లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలర్టెడ్ స్కూల్. సో వచ్చిన స్కూల్కి యాక్సెప్ట్ చేయాలనుకున్నారు, చేయకూడదని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో చేయాలనుకునే వాళ్ళకి లాస్ట్ డేట్ మళ్ళీ ఇస్తారు. ఆ తర్వాత వెరిఫికేషన్కి సంబంధించిన అంటే సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అండ్ మెడికల్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్ కూడా ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీజ్ సబ్మిట్ చేయడానికి కూడాను ఒక డేట్ అనేది ఇస్తారు. సో లాస్ట్కి స్కూల్స్ వాళ్ళు అప్డేట్ చేయాల్సిన డేట్ అనేది ఉంటాయి. ఇవన్నీ డేట్స్ సంబంధించింది. ఇది షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్.
మేబీ ఇది రౌండ్స్లో ఉంటుంది. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా స్కూల్లో సీట్స్ అనేవి మిగిలిపోయి ఉంటే, అంటే ఏమైనా కొన్నిసార్లు ఒకటో రెండో ఎక్కడో కొన్ని కేటగిరీల్లో మిగలొచ్చు. సో అలాంటి మిగిలిపోయినప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ కాకుండా ఆఫ్లైన్ కౌన్సిలింగ్, అంటే ఇది ఒక రకంగా స్పాట్ రౌండ్ అంటారు. అంటే డైరెక్ట్గా మనం ఆ స్పాట్కి మనం వెళ్ళి కౌన్సిలింగ్కి మనం అటెండ్ చేయొచ్చు. దీని గురించి కూడాను డేట్స్ అనేవి సేమ్ ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్లోనే 99% 90% ఫిల్ అయిపోద్ది. ఆఫ్లైన్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు, కానీ వాడు మనకిచ్చాడు. మేబీ ఎక్కడైనా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే మనకంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. ఇది కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్. నాకు తెలిసి ఈ డేట్స్ ఇవన్నీ క్లియర్ అయ్యేటప్పటికి ఒక 2 to 3 months పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎప్పుడు క్లోజ్ అవుతుందనేది చూద్దాం. దిస్ ఈజ్ ద కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లో చెక్ చేసుకొని అప్డేటెడ్గా మీరు ఉంటే సరిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ అడగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.